హలో గైస్, వెల్కమ్ టు డింకు జాక్సన్ ఆఫీషియల్. సో తమ్నేల్ చూసే ఉంటారు మీరు నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానో. సో నేను డీకి వెళ్ళాను అనమాట. సో డీకి వెళ్ళి ఒక అమిత్ మాస్టర్ అని చెప్పి ఆ అమిత్ మాస్టర్కి చిన్న కాన్సెప్ట్ హెల్పర్ కోసం వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళినందుకు నాకు ఒక ఆపర్చునిటీ కూడా వచ్చింది అఘోరా క్యారెక్టర్గా. సో ఆ క్యారెక్టర్ కూడా చేశాను. ఒక రకంగా చెప్పాలంటే డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టే ఇది. సో నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే నేను చిన్న చిన్న వ్లాగ్స్ టైప్ తీసాను అనమాట. అక్కడ టెక్నికల్స్ అంటే మనకి రియాల్సెస్ రోజు తీసాను. ఎందుకంటే షూట్ డే రోజు వీడియోస్ తీయనియరు, నాట్ అలౌడ్. షూట్ డే రోజు ఒకవేళ వీడియో తీసామంటే ఫోన్ గుంజేసుకుంటారు. సో అట్లుంటుంది. నేను టెక్నికల్స్ రోజు వీడియోస్ తీసాను, ఎలా ఉంటుంది సెట్, అండ్ అక్కడ ఎవరెవరిని కలిసాను నేను, అక్కడ తినేటప్పుడు ఎలా ఉంటుంది మనకి, అండ్ సెట్ మొత్తం ఇక లోపల మొత్తం సెట్ ఎలా ఉంటుంది, డీ సెట్ మొత్తం ఎలా ఉంటుందో అండ్ టెక్నికల్స్ రోజు తీసాను నేను. సో ఇదంతా చూడండి. అండ్ నా పర్ఫార్మెన్స్ చూడాలంటే మీరు ఈ వెనస్డే రోజు నా పర్ఫార్మెన్స్ రిలీజ్ అనమాట. సో ఈ వెనస్డే కాక మీరు ఒకవేళ యూట్యూబ్లో చూడాలంటే థర్స్డే ఆర్ ఫ్రైడే వస్తుంది నా పర్ఫార్మెన్స్. డీ లేటెస్ట్ ఎపిసోడ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది. డీ ఎపిసోడ్ లేటెస్ట్ది వచ్చేసినాక పూజ అండ్ అమిత్ మాస్టర్ కంటెస్టెంట్, పూజ మాస్టర్ వచ్చేసి అమిత్ మాస్టర్. సో వాళ్ళ దాంట్లో నేను చేశాను, చిన్న అఘోరా క్యారెక్టర్ చేశాను. చాలా హ్యాపీ ఉంది అలా చేసినందుకు. అండ్ ఇలాగే ఇంకా ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూడండి. మీకు తెలియదు కదా నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే, మీకు తెలియదు కదా, మీరు టీవీలో చూస్తారు అక్కడ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. సో చాలామంది ఈ వీడియో వల్ల తెలుసుకోవచ్చు అక్కడ ఎలా ఉంటుంది అండ్ ఎట్లా ఉంటుంది టెక్నికల్స్ రోజు ఏమేమి చేస్తారు, అక్కడ ఎలా ఉంటుంది, అండ్ అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ సెట్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉంటారు అక్కడ. సో అవన్నీ నేను తీసినాను చిన్నవి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలాగే వీడియోస్ చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అన్నీ తెలిసిపోతాయి. థ్యాంక్ యూ. ఇది మల్లెమాల స్టూడియోస్ అనమాట. ఇది మొత్తం ఇందులోనే అన్నీ జరుగుతాయి. చూడండి ఎలా ఉందో. లోపలికి రాగానే ఫస్ట్ ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మొత్తం గ్రౌండ్, ఒక గార్డెన్ ఉంటుంది ఇక్కడ బయట. సో ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి. అక్కడ అందరు ఉన్నారు అక్కడ. ఇది వచ్చేసి ఇది మన పర్ఫార్మెన్స్లల్లో ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ రెడీ చేస్తారనమాట. అన్నీ ఇక్కడ రెడీ చేసి ఇక్కడ నుంచి పంపిస్తారు. ఇక్కడే ఉంటుంది అంతా మనకు రెడీ చేసేదంతా. మేమైతే తినడానికి వెళ్తున్నాం. ఇక ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ రెడీ చేస్తారు. ఇక మేము తినడానికి అయితే లోపలికి వచ్చినాం. వీళ్ళందరూ బాయ్స్ అనమాట మా పర్ఫార్మెన్స్లో. వీళ్ళందరూ వైజాగ్ నుంచి వచ్చారు. ఇక్కడ వాళ్ళు కాదు, వైజాగ్ నుంచి వచ్చారు. తీసుకొచ్చాము. వీళ్ళంతా మన స్టూడెంట్స్ అనమాట. నేనైతే ముఖ్యమైన స్టూడెంట్, మస్తు చేస్తాను. ఇక మేము రాగానే లంచ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాము ఇక ప్రాక్టీస్ చేయడానికి. ఇక్కడ ఇట్లా అందరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి రిహార్సల్స్ చేసి టెక్నికల్స్ అంతా లైటింగ్స్ చూసుకొని రావాలన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇదిగో చూడండి, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ అన్ని ప్రాపర్టీస్ రెడీ చేస్తారు. అన్ని ప్రాపర్టీస్ ఇక ఎవరెవరికి ఏమేమి కావాలో ఆ రోజు వాళ్ళు చెప్పంగానే అన్ని ప్రాపర్టీస్ రెడీ చేస్తారనమాట. ఇగో నా వెనకాల ఉంది చూడండి, షూది ఒక బెంచ్ ఉంది చూడండి. అది పండు అన్న ప్రాపర్టీ అనమాట. ఆ రోజు పర్ఫార్మెన్స్ పండు అన్న ప్రాపర్టీ అది. సో ఇట్లా అన్ని ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ రెడీ చేస్తూ ఉంటారు. రెడీ చేసి పంపిస్తారు, ఎప్పుడప్పుడు పంపిస్తారు. ఇది వచ్చేసి వేరే సాంగ్ అనమాట. ఈ సాంగ్ నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ ఇంట్రోలో, నేను ఒక కాన్సెప్ట్ నేర్పించడానికి వచ్చానని. అది ఈ సాంగ్లోనే అనమాట నేను నేర్పించింది. బయటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది వచ్చేసి దిశ పర్ఫార్మెన్స్ టెక్నికల్స్ అవుతున్నాయి అనమాట. మొత్తం లైటింగ్ అంతా చెక్ చేసుకుంటున్నారు. ఈ పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫర్ వచ్చేసి గ్రీష్మా మాస్టర్ అనమాట. ఇక మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ జబర్దస్త్ స్టేజ్ పైన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో జబర్దస్త్ స్టేజ్. అది జబర్దస్త్ సెట్. ఇది దాని ఆపోజిట్లోనే శ్రీదేవి డ్రామా కంపెనీ అనమాట. సో అట్లుంటాయి రెండు సెట్లు. ఇది వేరే సెట్ అనమాట, డీ సెట్ కాదు, ఇది వేరే సెట్ అనమాట. ఇది మొత్తం ఇప్పుడు మా వాళ్ళు ప్రాక్టీస్ చేసేది మొత్తం జబర్దస్త్ సెట్ అనమాట. ఇది మొత్తం జబర్దస్త్. దాని ఆపోజిట్లోనే శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంటుంది చూడండి. అదిగోండి శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ ఇది. సో అన్న అట్లనే ఉంటాయి. డీ సెట్ ఆపోజిట్లో కూడా వేరేది ఉంటుంది, వేరే సెట్. సో ఇట్లుంటాయి అనమాట లోపల సెట్స్ అంతా ఇలా ఉంటుంది. ఇది మల్లెమాల స్టూడియోస్. ఇది ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసి శ్వేతానాయుడు పర్ఫార్మెన్స్ టెక్నికల్స్ అవుతున్నాయి, లైటింగ్స్ అంతా. చూడండి ఎవరు వచ్చారో. ఇది డీ స్టేజ్. అండ్ దీని ఆపోజిట్లో ఇక్కడ జడ్జెస్ కూర్చుంటారు. చూడండి శ్వేతానాయుడు పర్ఫార్మెన్స్లో ఎవరు వచ్చారో, రజనీకాంత్ తెచ్చారనమాట. రియల్ రజనీకాంత్ కాదు, డూప్లికేట్ రజనీకాంతే. సో చాలా వైబ్ వచ్చింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా అంటే క్రేజీ వచ్చింది. ఈమె వచ్చేసి భూమిక అనమాట. భూమికది పర్ఫార్మెన్స్ రిహార్సల్స్ అవుతున్నాయి. చూడండి దీని మాస్టర్ చెర్రీ మాస్టర్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు.
అండ్ క్రేజీ వచ్చింది. అది రిహార్సల్స్, టెక్నికల్స్, లైటింగ్ అంతా చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు అంతా. ఇలా చూసుకొని పర్ఫార్మెన్స్ రోజు మొత్తం కాస్ట్యూమ్స్తో ఫుల్ చేస్తారనమాట. చాలా బాగా చేసింది భూమిక కూడా, క్రేజీ. ఇక మా పర్ఫార్మెన్స్ టెక్నికల్స్ అయితే వచ్చేసినాయి, మొత్తం రిహార్సల్ మాది. ఇది మా పర్ఫార్మెన్స్ అనమాట, చూడండి. సో ఇట్లా అయితే అనమాట మొత్తం పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్స్ మొత్తం ఇట్లా జరుగుతుంది. చూడండి, అంతా లైటింగ్ గీటింగ్ ఇదంతా చెకింగ్ ఇట్లా చేసుకొని దాని తర్వాత ఎప్పుడైతే షూట్ ఉంటుందో ఆ రోజు మొత్తం కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చి షూట్ డే రోజు చేస్తామన్నమాట. ఇది వచ్చేసి టెక్నికల్స్, ఇది మొత్తం రిహార్సల్స్ ఇట్లా జరుగుతాయి. మొత్తం పర్ఫార్మెన్స్ రియల్గా ఎట్లా చేస్తారో అట్లా చేస్తారనమాట. నెక్స్ట్ డే షూట్కి అయితే వచ్చేసినాం. ఇక టైం వచ్చేసింది పర్ఫామ్ చేయడానికి. చూడండి, ఇదే సెట్ అనమాట. అక్కడ షో అవుతుంది. నేను మెల్లగా సీక్రెట్గా వీడియో తీసాను, అదే అనమాట సెట్. అక్కడ షో అవుతుంది, వీడియోస్ తీయనియరు. నేను మెల్లగా సీక్రెట్గా తీసాను వీడియో, అదే సెట్. లోపలికి వెళ్ళాలి అట్లనే. ఆల్రెడీ షో అక్కడ రన్నింగ్లో ఉంది. ఇక్కడ జబర్దస్త్ బ్యానర్ కూడా వేశారు. నెక్స్ట్ జబర్దస్త్ అనుకుంటా. మా బాయ్స్కి అయితే పెయింటింగ్ అవుతుంది. ఇక్కడ మొత్తం పెయింటింగ్ జరుగుతుంది. వీడు మా మాంత్రికుడు, తాంత్రికుడు. వీడు అమరేష్, లవర్ బాయ్. నేను మంచోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే అది పెయింటింగ్ వేసుకుంటా. నా పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లోనే, ఇది అఘోరా క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పి. సో అదే పెయింటింగ్ చేస్తున్నారు. చూడండి, కొంచెం భయం ఉండే, ఇక ఏం కాదులే చేసేద్దామని చెప్పి రెడీ అయిపోతున్నా. చూడండి, మొత్తం రెడీ అయిపోయినా. సేమ్ అఘోరా లెక్కనే ఉన్నా. చూడండి, ఫుల్ రెడీ అయిపోయి అటు ఇటు తిరుగుతుంటే అందరు నన్నే చూస్తున్నారు, వీడైంది ఇట్లుండు అని చెప్పి. ఫుల్ రెడీ అయిపోయి ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండే స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేయడానికి. ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా. చూడండి ఎట్లా రాసిరో, ఏమేమో రాసిరో. అది ఎట్లా రాసిరో కూడా నాకు హిందీ రాదు, నాకు కూడా అర్థం కాలేదు అది ఏమేమి రాసిరో. ఈయన పేరు వచ్చేసి విష్ణు అనమాట. ఈయననే ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసిండు ఈయననే. వీళ్ళందరూ బాయ్స్, వీళ్ళంతా వైజాగ్ నుంచి వచ్చారు బాయ్స్. ఈయననే విష్ణు, ఈయన పేరు. ఈయననే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసిండు. వీళ్ళంతా బాయ్స్, వైజాగ్ నుంచి వచ్చారు వీళ్ళంతా. ఫుల్ ఫన్ అనమాట వీళ్ళతో ఉంటే, ఫుల్ ఫన్. పర్ఫార్మెన్స్ చేయడానికి వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడు పిలుస్తారో మమ్మల్ని అని చెప్పి. అందరు ఉన్నారు ఇక్కడ, మా వాళ్ళందరూ, గర్ల్స్ బాయ్స్ అందరం ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. రాజు అన్న వచ్చిండు ఇప్పుడే. ఇక్కడ రాజు అన్న వీళ్ళందరూ అసలు వాళ్ళకి యాటిట్యూడే ఉండదు, మొత్తం డౌన్ టు ఎడుతుంటారు. అక్కడ అభి అన్న ఉన్నాడు, అభి మాస్టర్. అండ్ ఇక్కడ రాజు అన్న ఫుల్ మంచిగా మాట్లాడతారు వాళ్ళందరూ. జీరో యాటిట్యూడ్, అసలు వాళ్ళకి డౌన్ టు ఎడుతుంటారు అందరితోని. చాలా క్లోజ్గా ఉండి చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు అందరూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నా పర్ఫార్మెన్స్ మీరు టీవీలో చూడకపోతే యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, చూసి నాకు కింద కమెంట్ పెట్టండి నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ సపోర్టింగ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇలా మీకు తెలియని వీడియోస్ ఇంకా మీకు తెలిసేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సైనింగ్ ఆఫ్ డింకో జాక్సన్ ఆఫీషియల్.